పురుషోత్తం గారు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు రైట్ మనం ప్రెస్ మీట్ చూస్తూ ఉన్నాము. బడ్జెట్ ప్రవేశపెట్టారు కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి అనేక అంశాల గురించి మాట్లాడారు. ఓవరాల్ గా మీ ఒపీనియన్ ఏంటండి? మీరేం చెప్తారు? అంటే ఇది కొత్త ధోరణి. మనం ఉదయం పూట అసెంబ్లీని, సాయంత్రం పూట ప్రెస్ మీట్లు రోజు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా అసెంబ్లీలో తాను ఏం మాట్లాడతానో ఇంటరప్షన్ లేకుండా సాయంత్రం పూట ప్రెస్ మీట్లు పెడతాను అంటున్నాడు. అండ్ ఇంక మనం అసెంబ్లీని చూస్తే సరిపోదు, ఉదయం అసెంబ్లీని చూడాలి, సాయంత్రం ప్రెస్ మీట్లు చూడాలి. అప్పుడు కానీ ఒక అభిప్రాయం రాలేని పరిస్థితి. ఇది ఒక కొత్త రాజకీయ ధోరణి. ఎనీహో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో 3 అంశాలు. ఒకటి అప్పులు, అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. దీంట్లో నాడు నేడు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19, నేను 19 నుంచి 24. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి? ఈ మూడింటిని పోలుస్తూ వాళ్ళు సావధానంగానే మాట్లాడారు. పోతే ఇంత సావధానంగా అసెంబ్లీలో మైక్ రాదనుకున్నాడేమో అసెంబ్లీకి పోవట్ల. కానీ ప్రైమరీగా మనలాంటి వాళ్ళు చెప్పదలుచుకుంది అసెంబ్లీకి వెళ్ళి అవకాశం ఇకపోతే మళ్ళీ ఇట్లా వచ్చి ప్రెస్ మీట్ పెట్టదు, తప్పేం లేదు. ఆ ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వారు చెప్పిన 3 అంశాలు చూసినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక 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 ముఖ్యమైన అంశం చెప్పాలి. ఇప్పుడు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్లు తన పని తాను చేసుకోబోతూ ఉంటే ఏ సమస్యలు రావు. కానీ 24 గంటలు పక్కనోడి గురించి మాట్లాడుకుంటేనే సమస్యలు వస్తాయి. ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చెప్పారా, కూటమి బడ్జెట్ తప్పు చెప్పిందా అనేది పక్కన పెడితే, ఇప్పుడు చంద్రబాబు మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి లెక్క ప్రకారం మొన్న బడ్జెట్ సమావేశాల్లో 21 సార్లు మమ్మల్ని తిడతా మాట్లాడినారు అన్నాడు. అంటే లెక్కేసుకున్నట్టున్నాడు వరుసగా గత ప్రభుత్వం అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి రాని నేపథ్యంలో సాధారణంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన లేకుండా అసెంబ్లీ జరగాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఆయన ప్రెస్ మీట్ పెట్టి సావధానంగా లెక్కలు చెప్పినాడు. రేపు అనివార్యంగా ప్రభుత్వం ఏం చేయాలి? వీటన్నిటికీ ఆన్సర్ చేస్తా రావాలి అసెంబ్లీ వేదికగా. అంటే జగన్ రాకపోయినా జగన్ నామస్మరణ మళ్ళీ అసెంబ్లీలో జరుగుతా ఉంది. ఇప్పుడు ఎవరు సక్సెస్ అవుతారు? రాకపోవడం తప్పు జగన్ గారిది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ రాకపోయినా నేను ఇక్కడ ఉండి కూడా నడుపుతాను అసెంబ్లీలో పాత్రని ఆయన అప్పర్ హ్యాండ్ తీసుకుంటాడు. కాబట్టి ప్రభుత్వం తను చేయదలుచుకున్న విషయాన్నే ఫోకస్ లో పెట్టి, గత ప్రభుత్వం లోపాలు ఏదంటే ఒక నార్మల్ గా ఎప్పుడో సందర్భాలు చెప్పాలి, అది నిరంతర కార్యక్రమంగా మారిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పెద్ద బలహీనత ఏంటంటే ఏ అడుగు వేసినా గతం ఇప్పుడు అనేది ఎప్పుడైతే తీసుకొస్తున్నారో గతానికి ప్రయారిటీ పెరిగిపోతా ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 3 అంశాల్లో ఒకటి అప్పులకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఒక కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడక తప్పదు. పురుషోత్తం రెడ్డి గారు, ఎందుకు? ఎస్ రైట్. అంటే మీరు సబ్జెక్ట్ లోకి వెళ్తున్నారు కాబట్టి ముందుగానే ఒక ప్రశ్న అడుగుదామని నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను, సారీ. రైట్. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినరు అంటూ ఇంతకు ముందు పార్టీని వీడిన వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని, ఆ బిహేవియర్ కూడా అట్లాగే కనిపిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకనంటే బయట ప్రెస్ మీట్లు పెట్టి ఎవరైనా మాట్లాడొచ్చు, ప్రజాస్వామ్యులు. కానీ చట్టసభల్లోకి వెళ్లి కొంతమంది మాత్రమే తమ గొంతుకను వినిపించాలి. కొన్ని మాటలు, కొన్ని ప్రశ్నలు ఎక్కడ సంధిస్తే మంచిదో, వాల్యూ ఉంటుందో అక్కడ మాత్రమే మాట్లాడాలి. సేమ్ తప్పిదం, సేమ్ రాంగ్ ఒక డెసిషన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారేమో అనేది ప్రెస్ మీట్ చూస్తున్నప్పుడే కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, డెమోక్రటిక్ గా ఉండే వాళ్ళు ఎవరైనా, జర్నలిస్టులు మీరైనా, నేనైనా, అనలిస్ట్ అయినా అసెంబ్లీకి పోవాలి. అసెంబ్లీకి పోయి ఇంత సావధానమైన అవకాశం వాళ్ళు ఎవరు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ చేసే ప్రయత్నం వాడు చేసేసి మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టుంటే దాని విలువ మరింత బాగుండేది. దీంట్లో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. ఇంకా వాడు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి దాని పర్యవసానాలు మాట్లాడుకోవాల్సింది. ఎవరిని అడిగినా, జర్నలిస్టులు అడిగినా, అనలిస్టులు అడిగినా, ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళు ఎవరిని అడిగినా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మినహా ఎవరిని అడిగినా ఆయన అసెంబ్లీకి పోవడమే బాగుంటుంది, ఇది కరెక్ట్ కాదని అంటారు. దాంట్లో ఇంకా వేరే చర్చకి అవకాశం లేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోవడం వాళ్ళ విలువ రాదా? ఎప్పుడు రాదంటే జగన్ నామస్మరణ వాళ్ళు ఆపేసి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లకు విలువ ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ 24 గంటల అసెంబ్లీలో చేస్తున్నారు అనుకోండి, ఆయన అసెంబ్లీకి పోకుండా బయట ఇట్లా మాట్లాడినా విలువ వచ్చేస్తాం. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు 21 సార్లు మమ్మల్ని తలుసుకున్నారు బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వం అని. ఇప్పుడు దాని ఆధారం చేసుకుని ఆయన ప్రెస్ మీట్ లో సమాధానం చెప్పినాడు. అప్పుడు ఏమవుతుంది? రేపు అనివార్యంగా వాళ్ళు మళ్ళీ ఈయన చెప్పిందని అబద్ధాలో నిజాలో చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? జగన్ చుట్టూ మళ్ళీ నడుస్తుంది కదా.
కాబట్టి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రాకపోయిన నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితిని చక్కగా ఉపయోగించుకోకుండా మళ్ళీ ఆయనకి ప్రెస్ మీట్లకు కూడా అవకాశం ఇచ్చే అవకాశాన్ని వాళ్ళు ఇస్తున్నారు. దట్ ఈస్ ద పాలిటిక్స్. నా పాయింట్ ఏంటంటే అప్పులకు సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడక తప్పదు. కారణం ఏమిటంటే అప్పులకు సంబంధించి ఇన్బ్యాలెన్స్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు డేట్లు సరే కొన్ని పేర్లు పెట్టాడు, దత్తపుత్రుడు, వదిన, నేను వాటి జోలికి వెళ్ళాను. ఆ భాష మనం వాళ్ళేము, ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడుకున్నారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అసెంబ్లీ వేదికగా 9,70,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పాడు. మొన్న శ్వేతపత్రాలు రిలీజ్ చేసేటప్పుడు ప్రైమరీ అసెంబ్లీలో ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నాయి కాబట్టి హామీలు చూస్తే భయం వేస్తా ఉంది అన్నాడు. ఇది మనం అసెంబ్లీ చూసాం. 9,70,000 కోట్లు భయం వేసింది, కానీ 14 లక్షల కోట్లు అన్నాం మనం ఎలక్షన్కి ముందు. రైట్. 14 లక్షల కోట్లు అప్పు ఉందని తెలుసుకున్న తర్వాత మరి ఆ 6 హామీలు అట్టిస్తారు? 9,70,000 కోట్లే సాధ్యం కాదు అంటున్నామే, 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు అట్టిచ్చారు హామీలు, అప్పుడు భయం ఉండాలి కదా. కాబట్టి ఈ క్వశ్చన్స్ వస్తాయి. అంటే అప్పుల పైన వాస్తవిక దృక్పథం కన్నా ఎక్కువ ప్రచారం ప్రాపగండా చేశారు. నో డౌట్ అప్పులు అనేది FRBM లిమిట్స్ దాటి ఎవరూ చేయలేరు. గతంలో జగను చేయలేడు, ఈ రోజు చంద్రబాబు గారు కూడా చేయలేరు, ఎవరూ చేయలేరు. ఎందుకంటే అప్పులకు ఒక రూల్ ఉంది. ఏదైనా విమర్శించదలుచుకుంటే తెచ్చిన అప్పులు దేని ఖర్చు పెడతారు? ప్రయారిటీ రంగాల, నాన్ ప్రయారిటీ రంగాలని విమర్శ ఏదైనా జగన్ మీద చేయొచ్చేమో కానీ అప్పులు ఎట్టబడితే ఎట్ట చేసేస్తున్నాడు అనేది మాత్రం సాధ్యం కాదు. అది తెలిసి కూడా ప్రాపగండా చేశారు. 14 లక్షల కోట్లు అన్నారు, మన 9,70,000 కోట్లు అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు 6,30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అప్పులని తేల్చారు. ఇప్పుడు అనివార్యంగా జగన్ మాటికి విలువ వస్తుంది కదా. జగన్ మాటికి విలువ రావడానికి కారణం జగన్ గారు కాదు, వారు ఇన్బ్యాలెన్స్ గా మాట్లాడు. దాంతో పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన అబద్ధాలు చెప్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం. 12 లక్షల కోట్లు అయిందామె. ఇప్పుడు ఆ కూటమిలో బీజేపీ భాగస్వామి ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్లు అప్పుంటే ఆయన 7 లక్షల కోట్లు అని అబద్ధాలు చెప్తున్నాడు అని ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ కంప్లైంట్ చేసినారు కదా. మరి 12 లక్షల కోట్లు అని చెప్పిన పురంధేశ్వరి గారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయాలి. ఏమని? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అబద్ధాలు చెప్తుంది, 6,30,000 కోట్లు అని, 12 లక్షల కోట్లు ఆయన ఫిర్యాదు చేయమనండి. సొంత ప్రభుత్వమే, సొంత క్యాబినెట్టే కదా. కాబట్టి ప్రత్యర్థి మీద తీవ్రమైన విమర్శించే క్రమంలో చేసిన ప్రసంగాల వల్ల ఈ రోజు వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ కారణంగా ఈ రోజు వాళ్ళు ఆత్మరక్షణ, అప్పుల విషయంలో వాళ్ళు ఆత్మరక్షణ పడ్డారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేశారనేది నాకు అప్పుల విషయంలో అర్థం అవుతుంది.